బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కాచిగూడలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కలకలం రేపింది. కృష్ణానగర్లోని ఓ ఇంట్లో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పేలుడు దాటికి ఆ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమై ముక్కముక్కలుగా విరిగపడింది. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు సిలిండర్ పేలడానికి గల కారణాలు ఏంటి అనేది తెలిసేదా? అలాగే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు పూర్తిగా ప్రజలనైతే బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో నిన్న మొన్న చూసుకున్నట్లయితే అటు కొద్ది రోజుల క్రితం అటు నాంపల్లిలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు. సో నిన్న అవన్నీ మర్చిపోక ముందుకే నిన్న మైత్రి వనంలో కావచ్చు, ఈ రోజు చూసుకున్నట్లయితే కాచిగూడ కృష్ణానగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా వరుస ప్రమాదాలు హైదరాబాద్ ప్రజలనైతే భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ తాజాగా కాచిగూడ కృష్ణానగర్ లో ఓ ఇంట్లో సిలిండర్ లీక్ అయిపోయి ఒక్కసారిగా మంట అంటుకొని బ్లాస్ట్ అయిపోయింది. అయితే ఆ సమయంలో ఎవ్వరూ ఆ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఫైర్ యాక్షన్ అంటే ఆ యొక్క సిలిండర్ బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనేటువంటి దానిపైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. సిలిండర్ బ్లాస్ట్ అవడం తోటి మొత్తం ఇంటి పైకప్పు అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోయి ఎక్కడికెక్కడ చిందరవందరగా పడిపోయినటువంటి పరిస్థితి. సో ఆ బ్లాస్ట్ అయినటువంటి సమయంలో ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ప్రాణభయంతో పరుగులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. సో ఒక్కసారిగా ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయిందన్నటువంటి చూసినటువంటి సందర్భంలో ఎవరు లేకపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అఖిల, అయితే ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధికారులు కూడా సత్వరమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని ప్రజలైతే కోరుతా ఉన్నారు. అఖిల్. రైట్ విజయ్, థ్యాంక్ యూ.